మరో 10 రోజుల్లో శ్రీలంకతో భారత సమరం ప్రారంభం కానుంది. 3 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. లంకతో టీ20 సిరీస్కు టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మొన్న గురువారం బీసీసీఐ రిలీజ్ చేసింది. అయితే హార్దిక్ పాండ్యాను కాదని సూర్యను టీ20 కెప్టెన్గా నియమించడంపై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రోహిత్ శర్మ అనంత భారత భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అని భావించారంతా. గత కొంతకాలంగా రోహిత్ గైర్హాజరీతో జట్టు బాధ్యతలను స్టాండ్ బై కెప్టెన్ గా హార్దిక్ పాండ్యానే చూసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక పొట్టి ఫార్మెట్ లో హార్దిక్ ను అధికారిక కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కు హార్దిక్ ను కాదని సూర్యకుమార్ యాదవ్ ను సారథిగా నియమించారు. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ 2026 వరకు సూర్యనే కెప్టెన్ గా కొనసాగుతాడని సమాచారం. అయితే సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా చేయమని సెలెక్టర్లతో గంభీర్ తొలుత సంప్రదించలేదట. కానీ తర్వాత ఓ బలమైన కారణంతో సూర్యనే ఎంపిక చేయాలని గంభీర్ నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వద్దని గంభీర్ పరోక్షంగా బలంగా పేర్కొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. పనిభారం కారణంగా చెబుతూ జట్టుకు దూరంగా ఉండే ఆటగాడిని సారథిగా ఉండటాన్ని సహించనని గంభీర్ చెప్పాడని పేర్కొన్నాడు. సూర్యకుమార్ను కెప్టెన్గా చేయమని నేరుగా గంభీర్ కోరలేదు. కానీ పనిభారం కారణంగా జట్టుకు దూరమయ్యే ఆటగాడు కెప్టెన్గా ఉంటే కలిసి పని చేయలేనని గంభీర్ స్పష్టం చేశాడు. దీన్ని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అర్థం చేసుకుంది అని బీసీసీఐ అధికారి అన్నాడు. కాగా శ్రీలంక పర్యటనకు భారత టీ20 స్క్వాడ్ అండ్ వన్డే స్క్వాడ్ను ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.